అదే అంటే రాజకీయాలు ఎలా అయిపోయినాయంటే కామెడీగా అయిపోయినాయి. అంటే ఇక్కడ ఏమైందంటే జగన్ లండన్ నుంచి వచ్చి సమావేశాలు పెట్టి జగన్ 20 2.0 వెర్షన్ కొత్త వెర్షన్ వస్తున్నాను. కార్యకర్తలకి ఇప్పుడు ఎవరెవరైతే పోలీసులు ఇబ్బందులు కొడుతున్నారో వాళ్ళందరినీ మీరు గుర్తుపెట్టుకొని నోట్ చేసుకోండి. వాళ్ళందరి దగ్గర మీకు శాలరీ కొట్టిస్తాను అని చెప్పడం అనేది వైసీపీలో పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని నింపింది. నేను కార్యకర్తల వైపు నిలబడతాను, మనం ఫైట్ చేద్దాము, వెళ్ళినోళ్ళు వెళ్ళండి, వెళ్ళిన వాళ్ళతో మనకేం పని లేదు అన్న ఒక ఇది అందరికీ ధైర్యాన్ని ఇచ్చింది. దాంతో విపరీతంగా సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ అయింది. అట్లాగే జగన్ ఈ గవర్నమెంట్ మీద ప్రెస్ మీట్ కూడా పెట్టి డీటెయిల్గా అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు ఏం అభివృద్ధి చేశాడు, 2014 నుంచి 18 వరకు కావచ్చు, ఇప్పుడు ఈ 9 నెలల్లో కావచ్చు, చంద్రబాబు ఏం చేశాడు, నేను నా పీరియడ్లో ఏం చేశాను, కంపారేటివ్గా విత్ ఫిగర్స్ డేటా ఇచ్చాడు. తాను 4 పోర్ట్లు, 10 హార్బర్లు, తర్వాత 17 మెడికల్ కాలేజీకి ఇనిషియేషన్ ఇవన్నీ చెప్పుకున్నాడు. అట్లాగే చంద్రబాబు ఏం చేస్తాడనేది చెప్పాడు. అట్లాగే హ్యూమన్ ఇండెక్స్ అంటాం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే జీడిపి కావచ్చు, లేకపోతే గ్రోత్ రేట్ కావచ్చు, తర్వాత జిఎస్టీ ఇది కావచ్చు, తర్వాత సోషల్ సర్వీస్కి ఎంత ఖర్చు పెట్టాడు కావచ్చు, అట్లాగే అప్పులు కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు, ఇవన్నీ కూడా డేటా ఇచ్చాడు. అంటే చంద్రబాబు 5 ఏళ్ల పీరియడ్లో ఎంత ఉంది, నా 5 ఏళ్ల పీరియడ్లో ఎంత ఉంది అని కంపారేటివ్గా. కానీ చంద్రబాబు అది చేయకుండా ఆయన 5 ఏళ్లలో బెస్ట్ ఇయర్ని తీసుకున్నాడు, నా 5 ఏళ్లలో వరస్ట్ ఇయర్ని తీసుకొని ఇది కంపేర్ చేశాడు. కానీ చేయాల్సింది అది కాదు. ఓవరాల్గా 5 ఏళ్ల పరిస్థితిని కంపేర్ చేసి నా 5 ఏళ్ల పరిస్థితిని కంపేర్ చేయాలి. పైగా నాకు కోవిడ్ కూడా ఒక 2 ఏళ్ళు ఇబ్బంది పెట్టింది. ఇవన్నీ జగన్ చెప్పాడు. దాని తర్వాత ఇప్పుడు దాదాపు 9 నెలల కాలంలో 1,45,000 కోట్లు అప్పు చేశాడు. ఈ అప్పు దేనికి ఇచ్చాడు? నేను అప్పు చేస్తే నన్ను అప్పు చేశాడు అన్నారు. నేను అప్పు చేస్తే 2,73,000 కోట్లు ప్రజలకి నేను డైరెక్ట్ బెనిఫిషియరీ దీని కింద బటన్ కేసాను. మరి చంద్రబాబు ఏ స్కీములకి డబ్బులు ఇవ్వకుండా దాని డబ్బులు చంద్రబాబు వండుకో తినేశారు అన్న ఆరోపణలు గట్టిగా మాట్లాడాడు. ఎప్పుడైతే జగన్ ఒక సమర సంఘం అనొచ్చు, లేకపోతే ఒక ముందు తీశారు, మద్యము, ఇసుక ఇవన్నీ స్టార్ట్ చేశారు. మద్యం కుంభకోణాన్ని సిఐడి విచారిస్తుంది. ఈ లోపల జగన్ ఎప్పుడైతే రంగంలోకి దిగుతున్నాడో జగన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు దాన్ని సిట్ నియమించారు. సిట్లో జగన్ని అపోజ్ చేసి తమకు అనుకూలంగా ఉన్న, తెలుగుదేశంకు అనుకూలంగా ఉన్న ఆఫీసర్లని అందులో వేశారనే విమర్శలు కూడా వచ్చాయి. దాంతో ఏమైందంటే ఈవినింగ్ తాడేపల్లి దగ్గర జగన్ ఇంటి దగ్గర ఉన్న ఒక పార్కులో సాయంత్రం కొంత తగలబడింది. అది ఏం తగలబడింది అనేది తెలీదు. దాని తర్వాత 9 గంటలకి రాత్రి కూడా తగలబడింది. దీని మీద వైసీపీ వాళ్ళు దీన్ని వీడియోలు పెట్టి మాకు భద్రత లేదు, జగన్ ఇంటికి భద్రత లేదు, అందుకనే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్న వాళ్ళు పెట్టారు. దానికి కౌంటర్గా వీళ్ళు ఈ థియరీ తీసుకొచ్చారు, ఏది లిక్కర్ ఫైల్స్తో జగన్ తగలబెట్టాడని. ఈ థియరీలో ఏమీ పసలేదు. ఎందుకంటే లిక్కర్ ఫైల్స్ జగన్ దగ్గర ఎందుకుంటాయి? మీరు ఆల్రెడీ వాసుదేవరెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి దగ్గరే ఇంకా ప్రభుత్వం ఏర్పడక ముందే దాడులు చేస్తే పట్టుకొచ్చుకున్నారు కదా, ఫైల్స్ వెళ్తాయనే కదా పట్టుకొచ్చుకున్నారు. మరి ఇప్పుడు లిక్కర్ ఫైల్స్ అతను పెట్టాడంటే అదేమి అర్థం లేని వ్యవహారంగా కనిపిస్తుంది. సో రెండోది పగులు పోయి అక్కడ కాలుస్తారు అనే దానికి కూడా ఏం లేదు. మరి అక్కడంతా ఎందుకు సీసీటీవీ లేదనే దానికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సో ఎందుకంటే సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదనే దాంట్లో ఇది కనిపిస్తుంది. గతంలో కూడా ఈ విమర్శలు వచ్చాయి. ఇది ఎవరైనా చేసే పని. గతంలో జగన్ కూడా చంద్రబాబు సెక్యూరిటీ తగ్గించడం, లోకేష్కి తగ్గించడం ఇవన్నీ చేశాడు. చాలామంది అక్కడ బీటెక్ రవికి ఇద్దరుంటే వాళ్ళని తీసేశాడు. అదే పని ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తున్నారు. జగన్కి సెక్యూరిటీ తీసేయడం, జగన్ ఇంటి దగ్గర సెక్యూరిటీని తగ్గించడం, ఇది ప్రత్యర్థుల్ని, ప్రతిపక్ష పార్టీలని, ఇదంతా కూడా ఏంటంటే ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా ఏదో ఒక ఇష్యూల్ని తీసుకొని చర్చించడం కనబడుతుంది. గత కొంతకాలంగా ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్గా లేదు. దాంతో వీళ్ళు కూడా దాని మీద పెద్ద పట్టించుకో. ఎప్పుడైతే వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగి విమర్శలు మొదలుపెట్టారో ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయడానికి కాబట్టి వీళ్ళు రంగంలో దిగారు. అతను మళ్ళీ మామూలే, సోకాల్డ్ ఇంతకుముందు ఎన్ని కథలు చెప్పినా మళ్ళీ మా పాత పద్ధతులే, వ్యక్తిగతమైన దాడులు. జగన్ మెంటల్ ఇదైపోయి అక్కడ మెడిసిన్ 1 మంత్ అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడని
జగన్ 5.5 అని ఇలాగా వ్యక్తిగత ఇప్పుడు వీళ్ళు కేసులు పెడతా ఉండేది ఇలాంటి వ్యక్తిగత దాడులకి ఆ, ప- పాల్పడి పోస్టులు పెడుతున్నారని వైసీపీ సోషల్ మీడియా మీద ఒక పక్క కేసులు పెడుతూ తెలుగుదేశం నాయకులు కూడా సేమ్ అదే పని చేస్తున్నారు. మళ్ళీ జగన్ని మెంటలోడ్ అంటూ లేకపోతే 0.5 అంటూ ఇలా ఓపెన్గానే మాట్లాడడం అనేది మళ్ళీ చేస్తున్నారు. దాంతో ఇంకా వాళ్ళు కూడా రెచ్చిపోతారు కదా వైసీపీ కూడా. ఇదేంటంటే ఎవరు వచ్చినా ఇదే సేమ్ ఒక విశేష సర్కిల్ లాగా అయిపోయింది. అభివృద్ధి మీద సంక్షేమం మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెట్టాలి, కానీ ఆయన చేతులు ఎత్తేసాడు క్లియర్గా. అభివృద్ధి లేదు, సంక్షేమం కనిపించలేదు. ఎందుకంటే మనకి మొన్న డావోస్ పోయినప్పుడు కూడా ఒకదాని మీద కూడా ఎంఓయూ అనేది లేదు. జగన్ లేరా, అక్కడ కూడా ఉంటారు కదా ఎవడొకడు. అంటే జగన్ని ఏం చేయాలని, మరి ఫిజికల్గా ఏమన్నా చంపేస్తారా జగన్ని? జగన్ ఉంటే ఇంక అభివృద్ధి రాదా? అంటే నువ్వు జగన్ లేకపోతేనే చేస్తావా? ఇక్కడ ఏంటంటే మరి ఇదంతా ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు? నా వల్ల కాదు, జగన్ ఉంటే నేను చేయలేను, జగన్ ఓడిస్తేనే నేను చేయగలను, జగన్ అనేవాడు బతుకుంటే నేను చేయలేనని అప్పుడు చెప్పాలి కదా. అంటే అప్పుడేమో నేను పథకాలకన్నిటికీ అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఇస్తానన్నాడు. మరి అప్పుడు ఈ కండిషన్ ఏమైంది? పోనీ ఎవరైనా ఓపెన్గా చెప్పారా? ఏ పారిశ్రామికవేత్త అయినా జగన్ ఉంటే నేను పెట్టమని ఎవడైనా అన్నాడా? అది మరి ఆ స్టేట్మెంట్లు ఇప్పించండి ఎవరి దగ్గరైనా. ఇదొక విచిత్రమైన పరిస్థితి. అంటే ఏదో ఒక భూతం చూపించి మనం చేతగాని తాని అదేదో అంటారు, ఆడలేక మధ్యలో ఓడన్నట్టు నువ్వు ప్లే చేయలేక ఎవరినో అనే ఇది కనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు జగన్ ఎప్పుడైతే బయటికి తీయడానికి ట్రై చేస్తాడో వీళ్ళు ఇంకా రకరకాలుగా అతని మీద పడుతుంది. ఇది ఇంకా మామూలు ఇంకా పెరుగుతుంది. జగన్ యాక్టివ్ అయ్యే కొద్దీ వీళ్ళు యాక్టివ్ అవుతారు. మధ్యలో పవన్ కళ్యాణ్ది కొంత డల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ మళ్ళీ యాక్టివ్ అయినప్పుడు ఇది